ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఏ విధంగా చేయాలనో అన్వేషిస్తాం. దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. ఈ రోజు చాలా మంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్ లో పెట్టి ఏదైతే కో వర్కింగ్ స్పేస్ లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సహిస్తున్నాం. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. అందుకే ఎవ్రీడే ఎక్కడ మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనో ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తా ఉంది. అంటే నాకు సమయం దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్ గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం.